ఏదైతుందో పోరాటం ఏదైతే దీక్షతో ఏదైతుందో ఎన్నడూ కూడా ఏదైతుందో నాకు అభివృద్ధి జరిగింది జరగదు. కేసీఆర్ గారు 70 కోట్ల వెళ్ళిపోయారు పక్కా ఉండమంటవా? నాకు తెలియదే అంటున్నా. ఆనాటికి వెళ్ళి ఈనాటి వరకు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కొరకు ఆలోచన విధాల కొరకు కట్టుబడి ఉన్న నాయకులు చెప్పట్టున్నాను. శాస్త్ర మండలి అందరూ తెలిసే సరే ఆనాడు అదృష్టం నాది రాజకీయాలకు అతీతంగా నాకున్నటువంటి రాజకీయ అనుభవం ఇటువంటి చోటు ఉండాలి శాస్త్ర మండలి అని చెప్పి నాకు అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఏకైక శాసనసభ్యుడు ఎందుకు చెప్తున్న ఈ సంగతి అంటే నాకు ఏ యాంటీ డిఫెక్షన్ అర్థం రాదు. నాకు ఏ యాంటీ డిఫెక్షన్ అర్థం రాదు. యాంటీ డిఫెక్షన్ 2/3 ఆఫ్ ది స్ట్రెంత్ డిఫెక్ట్ అవుతే ఫిరాయింపు చట్టం అర్థం రాదు. 2/3 ఆఫ్ ది స్ట్రెంత్ నేను ఉన్నాను ఒక్కని నాకేం చట్టం లేదు కదనే. కానీ నైతిక వీళ్ళు మారల్స్ ఎథిక్స్